ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చాలా షాపుల్లో తెల్లని పెంకు కలిగిన ఫారం గుడ్లు ఎక్కువగా అమ్ముతుంటారు. పెద్ద సూపర్ మార్కెట్, సూపర్ బజార్లకు వెళ్తే అక్కడ తెల్లని గుడ్లతో పాటు ముదురు గోధుమ రంగులో ఉండే గుడ్లు కూడా కనిపిస్తాయి. మరి ఈ రెండిట్లో ఏది మంచిదో మీకు తెలుసా? చాలా మంది వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్ లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయనుకుంటారు. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు. కోడిగుడ్డు పెంకు రంగులో మాత్రమే తేడా ఉంటుందని, అందులోని పోషకాలు మాత్రం దాదాపుగా సమానంగా ఉంటాయని చెప్తున్నారు. కోడి జాతుల్ని బట్టి అవి పెట్టే గుడ్ల రంగు ఆధారపడి ఉంటుందని అంటున్నారు. 2019లో హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలుపు, బ్రౌన్ రంగ్ కోడి గుడ్లలో ఉన్న పోషకాలపై పరిశోధన చేశారు. ఈ రీసెర్చ్లో 2 గుడ్లలో పోషకాలు దాదాపుగా సమానంగా ఉన్నాయని కనుగొన్నారు. ఈ విషయం న్యూట్రియంట్స్ జర్నల్లో ప్రచురితమైంది. ఈ పరిశోధనలో హార్వర్డ్ టీహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్కి సంబంధించిన డాక్టర్ జీన్ ఫిలిప్ డ్రాయిన్ చాటియర్ పాల్గొన్నారు. అండలూసియన్ వైట్ లైఘోన్ అనే జాతులు తెల్లగుడ్లను అధికంగా ఉత్పత్తి చేస్తాయట. అలాగే గోల్డెన్ కామెట్, రోడ్ ఐలాండ్ రెడ్, గోల్డ్ చికెన్ వంటివి బ్రౌన్ రంగు పెంకులతో ఎగ్స్ ను ఉత్పత్తి చేస్తాయి. ముదురు గోధుమ రంగులో ఉండే గుడ్లలో ప్రోటోపోర్పిరియన్ అనే వర్ణద్రవ్యం ఉంటుంది. దీని కారణంగానే వాటి పెంకుపై ఎరుపు రంగు వస్తుందని నిపుణులు చెప్తున్నారు. పోషకాలు టేస్ట్ పరంగా చూసుకున్నప్పుడు మాత్రం రెండూ ఒకేలా ఉంటాయని చెప్తున్నారు. గుడ్డు పెంకు రంగు మారడం వల్ల రుచిలో, క్వాలిటీతో తేడా ఏమీ ఉండదని అంటున్నారు. ఇక ధర విషయానికి వస్తే వైట్ ఎగ్స్ కంటే బ్రౌన్ ఎగ్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. దీనికి కారణం గోధుమ రంగు గుడ్లు పెట్టే కోళ్ల జాతులు తక్కువగా ఉంటాయి. పైగా ఆ కోళ్లను పెంచడానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. అందుకే ఈ గుడ్లను ఎక్కువ ధరకు విక్రయిస్తారని చెప్తున్నారు.